టీడీపీ ఆవిర్భావం తర్వాత శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించాయి. 1983 నుంచి ప్రతిభా భారతి వరుసగా 5 సార్లు గెలిచి ఎచ్చెర్లను టీడీపీ కంచుకోటగా మలిచారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవడంతో టీడీపీ హవా ఒకంత మసకబారింది. ఇక ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఎచ్చెర్లను బీజేపీకి కేటాయించినా గెలిపించుకోవడంలో తెలుగు తమ్ముళ్లు కీలక పాత్ర పోషించారు. అలాంటి చోట పార్టీకి ఇన్ఛార్జిని నియమించుకోపోవడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదట. అసలు అక్కడ టీడీపీకి ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా వెలుగొందింది. అక్కడి నుంచి టీడీపీ సీనియర్ లీడర్, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి 1987 నుంచి వరుసగా 5 సార్లు విజయం సాధించారు. తరువాత ఒకసారి కిమిడి కళా వెంకట్రావు గెలుపొందారు. అలాంటి కంచుకోటలో ఇప్పుడు నడిపించే నాయకుడు లేక క్యాడర్ సతమతమవుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపికలు అధిష్టానం ఎందుకు ఆలోచిస్తోందో తెలియక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి 6 సార్లు టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలిచాయి. గతసారి బీజేపీ గెలిచినప్పటికీ టీడీపీ మద్దతుతోనే కమలం విజయం సాధ్యమైందనేది కాదనలేని సత్యం. అయితే 2024 ఎన్నికల తరువాత నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా మారటం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఎచ్చెర్లలో టీడీపీ నుంచి పోటీ చేయడానికి మాజీ మంత్రి కళా వెంకట్రావు, ప్రస్తుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కూటమి ఈక్వేషన్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కళా వెంకట్రావు చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి, కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా నడుకుదుటి ఈశ్వర్రావు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఉండడంతో ఎచ్చెర్లలో బీజేపీ ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతోంది. ప్రతిపక్ష వైసీపీ అడపాదడపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేస్తూ వస్తోంది. చివరికి జనసేన కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కానీ టీడీపీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా నడిపించే నాయకుడు కరువయ్యాడు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం ఉన్నప్పటికీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాత్రం క్యాడర్ను నడిపించేందుకు ప్రస్తుతం పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. ఇన్ఛార్జి బాధ్యతలు కలిశెట్టికి లేకపోవడంతో ఆలోచిస్తున్నారేమో ఆయనకే తెలియాలి. ఎచ్చెర్లలో కళా వెంకట్రావు వర్గీయులు పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ ప్రస్తుతం చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై గెలిచిన కిమిడి కళా వెంకట్రావు తన ఫోకస్ అంతా అక్కడే పెడుతున్నారు. ఒకవేళ రాజాం నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో జనరల్ అయితే అక్కడ కూడా పాగా వేసేందుకు కిమిడి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. రాజాం వాళ్ల సొంత నియోజకవర్గం కావటంతో కిమిడి ఫ్యామిలీకి పని కూడా సులభమవుతుంది. ఆ క్రమంలో రాజాం, చీపురుపల్లి తప్ప ప్రస్తుతానికి కళా వెంకట్రావు దృష్టి ఎచ్చెర్లపై పెట్టడం లేదు. దీంతో నడిపించే నాయకుడు లేక నియోజకవర్గంలో క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా సైలెంట్ అయిపోయారు. వీలైనంత త్వరగా ఇన్ఛార్జును నియమిస్తే కార్యక్రమాలు వేగవంతం చేస్తామని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మరి టీడీపీ హైకమాండ్ ఇప్పటికైనా ఎచ్చెర్లకు ఇన్ఛార్జును నియమిస్తుందో లేదో